రామ్ నారాయణ్ రామ్. వారి కోసం మీరు ఎప్పుడూ వికసిస్తారు. ఎందుకంటే కూర్చోవడం లేదా తన్నులు తినడం వల్ల ఏ పని జరగదు. దీక్షామంత్రం అనేది పోస్ట్ కార్డ్పై స్టాంప్ పెట్టినట్లు ఉంటుంది. స్టాంప్ ఉన్నప్పుడు మాత్రమే ఇంజిన్తో బోగీకి సంబంధం ఏర్పడుతుంది. మార్గంలో పేరు పెట్టడం యొక్క ఉద్దేశ్యం వారిని 1,1,1,1 అనే సంఖ్య వరకు తీసుకెళ్లటమే. చక్రాన్ని తిప్పినట్లే జపాన్ని తిప్పుతూ ఉండాలి. మీరు అర్థం చేసుకున్నా లేదా ఆ విషయం అంత ముఖ్యమైనది కాదు. సిద్ధి మోక్షం లభిస్తాయా లేదా అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. చివరికి మీరు చూస్తారు, అందరూ ఇంజిన్తో సమానంగా ముందుకు సాగుతున్నారు. ఇది అందరికీ కాదు, ఇది వారి కోసం రూపొందించిన వ్యవస్థ. వారు జన్మతోనే అన్ని శక్తులతో జన్మించినవారు. అక్కడ వారు పని చేస్తారు. ఒకసారి మంచుగా, ఒకసారి నీరుగా, ఒకసారి ఆవిరిగా మారతారు. అప్పుడు వారు తమ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారు. అక్కడి నుంచి వారిని మళ్ళీ 1,1,1 అనే సంఖ్యలో మరోచోటికి తీసుకెళ్తారు. A, B, C, D ముగిశాక తరువాతి గ్రంథం చదవడానికి ముందుకు సాగుతూనే ఉండాలి. అలాంటి స్థలానికి వారు వెళ్తారు. అక్కడ భగవంతుడు చెబుతాడు, ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ 1,1,1 అనే సంఖ్యలో తీసుకెళ్తాను.